అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ పరిస్థితి అయితే మరి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే నడిపించేటువంటి లీడర్ లేడు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జి 2024 ముందు అక్కడ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి వైవి సుబ్బారెడ్డి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి హనుమరెడ్డి ఆయనకున్నటువంటి పరిచయాల దృష్ట్యా వైవి సుబ్బారెడ్డికి బిజినెస్ పార్ట్నర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయనకు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఆయనకు సీటు కేటాయించడం జరిగింది. 2024 ముందు మాత్రమే ఆయన కొన్ని నెలల ముందు అద్దంకి కాన్స్టిట్యున్సీలోకి రావడం జరిగింది. అక్కడ వైసీపీలో ఉన్నట్టు అప్పటి వరకు పనిచేసినటువంటి మరి బాచిన కృష్ణ చైతన్యానికి కాదని లాస్ట్ మినిట్లో కూడా హనుమిరెడ్డికి అక్కడ సీటు కేటాయించడంతో అక్కడ వైసీపీ కొంత డేలా పడ్డదని కూడా తెలియజేసుకోవచ్చు. హనుమిరెడ్డి 2024 ఎన్నికల్లో కూడా గొట్టిపాటి రవికుమార్కు ఏ కోణంలో కూడా పోటీ ఇవ్వకపోవటం, 2024 తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన అద్దంకి కాన్స్టిట్యున్సీలో అడపాదడప మాత్రమే కార్యక్రమాల్లో మరి పాల్గొనటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించినటువంటి కొన్ని మేబీ వేళ్ల మీద లెక్కించవచ్చు అయితే ఆయన తమ్ముడు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటం, అది మాత్రమే అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి జరుగుతున్నటువంటి పరిస్థితులు. సో అద్దంకి కాన్స్టిట్యున్సీలో గతంలో పనిచేసినటువంటి మరి మళ్ళీ పెద్ద ఆయన ప్రకాశం టైగర్ కరణం బలరాం కృష్ణమూర్తిని రంగంలోకి దించాలని ఇప్పటికే అధిష్టానానికి అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ గోడు అధిష్టానం వద్ద వెళ్ళబోసుకున్న వేళ మరి ఆ వైపుగా కూడా సానుకూలంగా స్పందించారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అయితే వైవి సుబ్బారెడ్డి కనుక దీనిపై క్లారిటీ కనుకిస్తే రాబోయే రోజుల్లో అద్దంకి మళ్ళీ ప్రకాశం టైగర్ పెద్ద ఆయన బలరాం కృష్ణమూర్తి గారు కూడా ఎంటర్ అవుతారని మనకి జోరుగా వినిపించే అంశం. ఎందుకంటే అద్దంకి కమ్మక్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే ఎక్కువగా కూడా ఎమ్మెల్యేలుగా పనిచేయటం జరిగింది. ఎందుకంటే బాచిన కృష్ణ చైతన్య తండ్రి బాచిన చుంచుగరటయ్య కానీ, అదేవిధంగా కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు కానీ, అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ కానీ, జాగర్లమూడి రాఘవరావు కానీ వీరందరూ కూడా 4 దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అక్కడ రాజ్యం వెళ్ళినటువంటి సందర్భం. అది వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి హనుమరెడ్డి అంతగా అక్కడ ముందుకు వెళ్ళలేకపోతున్న సందర్భంలో అక్కడ గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ని ఢీకొనాలంటే అక్కడ ఒక మంచి మాస్ లీడర్ కావాలి. అదేవిధంగా ప్రజలతోటి మమేకమయ్యేటువంటి ఒక కొత్త లీడర్ను కనుక తీసుకొస్తే మళ్ళీ అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో సీనియర్ లీడరు అదేవిధంగా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఆయన 4 సార్లు గెలవడం జరిగింది గొట్టిపాటి రవికుమార్ గారు. సో ఇప్పుడున్న పరిస్థితిలో అలాంటి నేతతోటి ఢీ కొనాలంటే మరి పెద్ద ఆయన ప్రకాశం టైగర్ బలరాం కృష్ణమూర్తి గారికే అది సాధ్యం అవుతుంది అనేది కూడా మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా అధిష్టానంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఆయన మరి కొన్ని రోజుల్లో కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఫైనల్ డిసిషన్ కూడా రానున్నట్లు మరి పెద్ద ఎంట్రీ మరి కొన్ని నెలల్లోనే అద్దంకి కాన్స్టిట్యున్సీలో కూడా భారీ కార్యక్రమంతో ఎంట్రీ రావచ్చనే ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయం ఫైనల్ కాబట్టి మరి పెద్ద ఎంట్రీకి అధిష్టానం పచ్చజెండా ఊపుతుందా లేకపోతే మరో కొత్త లీడర్ని తీసుకొస్తారా అనేది మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది.